ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి వల్ల అనకాపల్లి సమీపంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటవుతుందని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు తెలిపారు. నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావడం ఉత్తరాంధ్రకే తలమానికమన్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా రాబోయే కాలంలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఉత్తరాంధ్రకు మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ సంస్థ వల్ల ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కానీ సుమారు 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రాబోతూ ఉన్నాయి. అదే రకంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యాన్సిలరీ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఇండైరెక్ట్గా అవి కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంస్థని ఉత్తరాంధ్రకు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా రెండో విషయం, చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెనకాతల ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి నారా లోకేష్ గారు. మనందరం చూస్తూ ఉన్నాం ఆయన గత సంవత్సరంన్నరగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో. ఒక సీఎం కొడుకులాగా కానీ లేదా ఒక పవర్ సెంటర్ లాగా కానీ అతను ప్రవర్తించకుండా ఈ రాష్ట్రానికి నా వల్ల ఎంత ప్రయోజనం చేస్తున్నాను, ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకురావాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఏ రకంగా పెట్టుబడులు ఇక్కడికి రావాలి అని చూస్తున్న వ్యక్తే నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సార్ మాట్లాడడం వల్లే ఈ సంస్థ అనేది అతి వేగంగా మన ఉత్తరాంధ్రకి రావడం అనేది జరిగింది. కేవలం ఇదే కాదండి, ఆయన నడవడిక, ఆయన తీరు గనక చూస్తే ఆయన పుట్టినరోజు నాడు కూడా డావోస్లో ఉండి కంపెనీలన్నిటితో కూడా మాట్లాడి ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా మీరు ట్విట్టర్లో కనుక చూస్తే ఈయన బెంగళూరులో ఉన్న కంపెనీలతో కూడా మాట్లాడి ఆ ఐటీ కంపెనీస్తో కానీ సర్వీస్ కంపెనీస్తో కానీ మాట్లాడి వాటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కనుక వచ్చి మీరు సెటప్ చేశారంటే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని చూపించడం వల్ల ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ మొన్న 23వ తారీఖున మనకి ఒక అతిపెద్ద కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ అనే కంపెనీ మనకి అనకాపల్లిలో మనకి శంకుస్థాపన అనేది జరిగింది. అయితే మనం చూస్తుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యేకంగా మన లోకేష్ గారి చొరవతో ఇది జరిగింది. డావోస్ వెళ్ళినప్పుడు 2024లో డావోస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆదిత్య మిట్టల్ గారి కోసం లోకేష్ గారు అపాయింట్మెంట్ అడిగారు. అయితే ఆ అపాయింట్మెంట్ ఆ రోజు ఇవ్వలేదు డేట్. అయితే రాత్రి ఏదో విధంగా నేను కలవాలి, ఏదో విధంగా నేను ఈ స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ మన ఉత్తరాంధ్ర కోసం తీసుకురావాలనే తపనతో వారు తిరిగి మళ్ళీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఇండియాకు వచ్చేసినాక కూడా జూమ్ కాల్ చేసి ఫైనలైజ్ చేశారు. అయితే చూస్తుంటే నిజంగా వారి కృషి దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది మన లోకేష్ గారు. అయితే మనకి అనకాపల్లికి 5,000 acres అనేది రైతులు కూడా అక్కడ త్యాగం చేశారు. అలాగే మనం చూస్తుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది రైతులకి అర్థం చేసుకొని త్యాగం చేయటం జరిగింది. ఈ ఒక్క స్టీల్ ప్లాంట్లో 5,000 acresలో పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ 1,00,000 ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఈ 1,00,000 ఉద్యోగ అవకాశాలు మనం ప్రజల కోసం కల్పించటం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ సైజ్ చూస్తే ఈ కొత్త స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ చూస్తుంటే అది